కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాచరిక పాలన కొనసాగుతుంది. ఎందుకంటే యారుట పట్టణంలో మరియు మండలంలో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే గారి అనుచరులు ఇష్టం వచ్చినట్టు కబ్జాలు చేస్తున్నారు. ఈ రోజు తాజాగా గతంలో బాధితులకు కేటాయించినటువంటి ప్లాట్లు వైటీడీ ప్లాట్లు ఈ రోజు ఉదయం అంజనపూరి కాలంలో కబ్జా చేయడం జరిగింది. దాంతో పాటు కొబ్బరి బోండాల బండి నుంచి మిర్చి బండి, కిరాణా షాపులు, హోటళ్లు మరియు ఈరోజు ఫ్రెష్ గా పెట్రోల్ బంకు అయితే ఎవ్వరు కొత్తగా గుట్టల షాపులు పెట్టినా బిజినెస్లు పెట్టినా వాళ్ళ దగ్గర పైసలు ఖచ్చితంగా సీ ట్యాక్స్ కట్టాల్సిందే. ఇంకే విధంగా అయితే 9 ట్యాక్స్ కట్టిరో ఈ యొక్క కాంగ్రెస్ కూడా సీ ట్యాక్స్ కట్టాల్సిందని చెప్పేసి సదరు ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు బెదిరించడం జరిగింది. అయితే ఆ యొక్క బాధితుడు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయం పైన మరి ఎమ్మెల్యే గారికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేది మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే మరి వసూలు అనేది దేనికి, ఎందుకోసం, మరి దేనికోసం ఈ వసూలు చేస్తారు అనేది ఈ యొక్క సమాజాన్ని తెలవాలి. ఇదే విధంగా మీరు ఇదే పని కనుక మీరు చేస్తే మేము భారీ ఎత్తున నిరసన తెలియజేస్తాం, మరియు ధర్నాలు చేస్తాం, బాధితులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. 5 లక్షలు డిమాండ్ చేసి ఆ పైసలకి మీరు ఇవ్వకపోతే మేము బాధ్యత బంకు నడవనీయం, బంకెట్లు నడుస్తామని చెప్పి వాళ్ళని బెదిరించడం జరిగింది. కబ్జా చేసి రోడ్డు అడ్డంగా గోడ నిర్మించి మా ప్లాట్లకు రోడ్లు లేకుండా చేసింది. దానికి మా తాజా మాజీ కౌన్సిలర్ మల్లేష్ యాదవ్తో మేము అందరం కూడా ఒకసారి పండుగకు ముందు అదే రాఘవేంద్ర హోటల్లో కూర్చొని 10 మంది కూడా కూర్చొని మాట్లాడినాం. అయ్యా మరి ఇక్కడ రోడ్డు ఉంది, ఈ రోడ్డు తీయకపోతే మాకు ఇబ్బంది అవుతుంది, రోడ్డు తీయాలని చెప్పినాం. తర్వాత చూస్తాం అని చెప్పి జారేసుకొని పోయిండు. తర్వాత మేము పండుగ అయిపోయిన తర్వాత మేము ఒక రాడు వచ్చినాం. ఇట్లా చాలా కుంటలు నిలవడం నిలబడితే మొత్తం మట్టి పోసి నీడుగా ఆడాక మొత్తం అదే రోడ్డు ఉంది, రోడ్ ఇచ్చి పెట్టి మట్టి పోయడం ఏందా అని చెప్పి మేము ఇద్దరం అప్పుడే చాదాకుంటూ రోడ్డు నీళ్ళు వచ్చి మా టౌన్ పార్టీ అందరూ అక్కడ స్థానికంగా మేము వచ్చాడు అయ్యా మరి ఇది రోడ్డు 33 ఫీట్ల రోడ్డు కావాలి, మాకు ఎంతో ప్లాట్లు ఉన్నాయి, మేము నిర్మించుకోవాలంటే మున్సిపల్ పర్మిషన్ పోవాలంటే మాకు ఏ పర్మిషన్ కావాలని 33 ఫీట్లు చేయాలి, మరి నువ్వు రోడ్డు కబ్జా చేస్తున్నావు ఏందయ్యా అంటే అప్పుడు రోడే లేదు, ఇక్కడ రోడ్ ఎక్కడదని చెప్పిండు. వీళ్ళు ఎవరు తీసుకొని షో చేసిన తర్వాత అప్పుడు 20 ఫీట్ల రోడ్ ఉంది, 20 ఫీట్ల రోడ్ ఇస్తా అని చెప్పంటారు. ఒక పెట్రోల్ బంక్ పర్మిషన్ పోతే నా దగ్గర ఫైర్ పర్మిషన్ ఉంది, పోలీస్ పర్మిషన్ ఉంది, మున్సిపల్ పర్మిషన్ ఉంది అన్నాడు. మున్సిపల్ పర్మిషన్ ప్రకారం యాజ్ ఏ మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఒక అప్రోచ్ రోడ్డు 33 ఫీట్ల అప్రోచ్ రోడ్డు కావాలి. గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు 10 ఫీట్లు ఇచ్చారు, 15 ఫీట్లు ఇచ్చారు, 20 ఫీట్లు ఇచ్చారు. కానీ మున్సిపల్ అయినాక ఒక పర్మిషన్ పోయినా మాత్రం ఎక్కడ ఏ ఇల్లు కట్టుకున్నా చూడండి 33 ఫీట్లు సెట్ బ్యాక్ చేసి 20 ఫీట్లు ఉంటే 5 ఫీట్లు సెట్ బ్యాక్ చేసి పర్మిషన్ ఇస్తారు. అట్లాంటి ఒక హెచ్పి పెట్రోల్ బంక్ నిర్మిస్తుంటే కూడా అక్కడ సెట్ బ్యాక్ ఇవ్వకుండా కేవలం రోడ్డు లేదని చెప్పి వాళ్ళు పర్మిషన్కి అప్రూవ్ చేయరు. మరి రోడ్డు లేదని చెప్పి ఆ పర్మిషన్కి పోతే ఇక్కడ రోడ్ మళ్ళీ ఇప్పుడు రోడ్ ఎట్లా చేస్తారు అంటే పర్మిషన్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన రోడ్డు కబ్జాలు పెట్టుకొని గజానికి 50,000 రూపాయలు అక్కడ గజం మెయిన్ రోడ్ మీద దాదాపు 1000 గజాల భూమిని అక్రమంగా ఆక్రమిస్తే దాదాపు 5 కోట్ల రూపాయల భూమిని మేము అడ్డుకుంటే మాపై 5 లక్షలు లంచం అడిగినని చెప్పి అంటారు. లంచం అడిగేటోడు ఈడ రోడ్డు మీద అడిగాడు, ఎన్నో సాటు మాటను అడుగుతాడు. మేము గజాల్లో రోడ్డు హోటళ్ళకి వచ్చి మాకు లంచాలు అడగాలి, మాకు కావాల్సిన రోడ్డు, మాకు కావాల్సిన ప్లాటు, మా ప్లాటుకు రోడ్డు అడ్డంగా మీరు గోడ కట్టారు కాబట్టి మాకు డబ్బులు వద్దాయా, మీకు ఇచ్చే మాకు పర్మిషన్ ప్రకారం రూల్ ప్రకారం నీ మున్సిపల్ యాక్ట్ ప్రకారం నువ్వు గోడ నిర్మించుకో, కానీ ఇష్టం వచ్చిన నిర్మిస్తే ఊరుకోము, అప్పటి వరకు ఈ గోడ ఆపాలని చెప్పినాం. ఈ 2 రోజుల నుండి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు ఏదో ఇక్కడ పెట్రోల్ బంక్ కాడ పైసలు అడుగుతారని మా కౌన్సిలర్లు ఇద్దరిని అంటారు. వాళ్ళ ప్లాట్లు ఉన్నాయని మాకు చెప్పే పోయారు. వాళ్ళు ప్లాట్లు ఉన్నాయి, వెనక రోడ్డు ఆక్రమించారు, 21 ఫీట్ ఉంటే వెనక వెంచర్ చేసినప్పుడు ఆ రోడ్డు కొన్నారు ఆరబిక్షపతి దగ్గర. ఆ రోడ్డు గురించి ఇట్లా రోడ్డు లేదు, కబ్జా అయింది, ఆ రోడ్డు గురించి మాట్లాడతామని వాళ్ళు ఇద్దరే పోయారు. పోయి వాళ్ళు మాట్లాడారట, ఆ రోడ్డు గురించి పండుగలాగా మాట్లాడుతున్నారు. అట్లాంటి మాట్లాడిన విషయాలని వాళ్ళు పైసలు అడిగిరని అన్ని వాళ్ళని బదనాం చేస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ నాయకులారా మీరు ఖబర్దార్, మా ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదు. వాళ్ళ ఒక కౌన్సిలర్ గా ఉండి ఈరోజు అక్కడ గ్రామాలలో వాళ్ళకి ప్లాట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోసం పోయి వాళ్ళు అడిగిరట. ఇవాళ పైసలు తీసుకుంటున్నారని అడుగుతున్నారు. ఎమ్మెల్యేకి ఏం సంబంధం, మా పార్టీకి ఏం సంబంధం? సొంత విషయాలు ఉంటే గుద్దల దమ్ముంటే చూసుకోవాలి, పార్టీ కాదు. ఇవాళ చిన్న చిన్న విషయాలు కూడా ఉంటే అడుగుతారు పోయి. ఈ లోకల్ మాది మీ లెక్కల మల్లపురం నుండి వచ్చి బతకలే, ఇక్కడ లోకల్ ఉన్నాం, లోకల్ సమస్య మేము లోకల్లో చూసుకుంటాం. అందరివి ఎవరన్నా
అన్యాయం జరిగితే ఆ లోకల్ అడుగుతాం. ఇవాళ ఎమ్మెల్యే గారు వచ్చి ఎమ్మెల్యే అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇవాళ ఎమ్మెల్యే గారి మీద ట్యాక్స్ తీసుకుంటారు, కార్యకర్తల మీద కాంగ్రెస్ వాళ్ళు ట్యాక్స్ తీసుకుంటారు. కాంగ్రెస్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. మల్లేష్ అన్న ఇద్దరు కలిసి స్థానికంగా టౌన్ లో నాయకులు కాబట్టి పోయి అక్కడ సమస్య గురించి మాట్లాడడం జరిగింది కేవలం తప్ప ఏదో డబ్బులు వసూలు చేసుకోవాలన్నంత అవసరం వాళ్ళకి లేదు. స్థానిక ఎమ్మెల్యే గారి మీద అదేవిధంగా మా నాయకుల మీద మా కార్యకర్తల మీద పార్టీ విధంగా ఎవరైనా మాట్లాడితే బిడ్డ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్ ఎక్కొద్దు, మనం పార్టీ అధికారంలో ఉంది, మనందరం కూడా ఓపికతో ఉండాలని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్పారు. పార్టీలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే మేము ఉన్నాం. మేము కనుక రోడ్ ఎక్కి లొల్లి వేస్తే బిడ్డ ఎవ్వడు కూడా బీఆర్ఎస్ బీజేపీ రోడ్డు మీద తిరగరు. ఇవాళ మా నాయకుల మీద అడవులే మాట్లాడుతున్నారు. ఖబర్దార్ బీజేపీ బీఆర్ఎస్ నాయకులారా, కాంగ్రెస్ కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఎవరైనా కనుక ఇష్టం వచ్చిన మాట మాట్లాడుతున్నారు.